దెంగోడి మొండి అని ఆడ కళ్ళు మూసుకొని కూర్చున్నట్టు అట్లాంటి మ్యాచ్ మొన్న అవసరం లేదు ఇన్ని రోజులు రాకుండా డ్రెస్ అని నిన్న ఫోన్ చేసిన నేను ఏమి రాని అప్పుడే వచ్చింది ఆ వీక్ నుంచి ఆడుతున్నాము ఎత్తుకొని వచ్చింది గెలిచే పెడదామని సారాంశం మాత్రం మ్యాచ్ ఓడిపోయినాక మళ్ళీ ఇంటికి వస్తుంది ఫస్ట్ రెడీగా ఉంటాడు ఎందుకు టైప్ చేసి జస్ట్ మ్యాచ్ ఇంటికి పోయిపోతానే ఆడ అదేదో వస్తుంది క్రికెట్ రోజు నుంచి కూడా మోటివేషన్ పెట్టేది అది వస్తానే ఇంకా కొట్టుతాడు వచ్చుతాడు ఇలాగే ఓడిపోతుంది కంటిన్యూ. రైడ్ బాగుంది కదా బ్యాట్ రైడ్ బాగుంది కరెక్ట్గా సెట్ అయిపోయింది బ్యాట్ అది దాంతోనే ఏం లేకుండా 5 or 6 కొట్టినావు హాఫ్ సెంచరీ చాలా కొట్టినా వచ్చినప్పటి నుంచి అది వేరేది ఏం తీసుకున్నా నాకు మైండ్ సెట్ మారిపోతుంది ఇది ఇంకా ఇది దీంతో సెటిల్ అయిపోయాం శ్రీరాములేనా బౌలర్ బాస్ ఇది బ్యాట్ ఎవరితో ఉంది అడుగుతాను నేను వాడికి ఫోన్ చేస్తాను ఇన్ కేసు ఇండియాలో ఉంటే సర్వీస్ దగ్గరే ఉండాలా లేదంటే ఎత్తుకుపోయి ఉండాలా సర్వీస్ ఉంటే నా బ్యాట్ దానికి ఇస్తుంది నా బ్యాట్ నాకు ఎందుకు నా దగ్గర పెట్టుకుంటాలే నా దగ్గర పెట్టుకుంటా నేను తెస్తా అన్ని మ్యాచ్లు సరిపోతా ఇన్ కేసు ఉంటే కన్నా నాకు తెలీదు ఉండదో లేదా అని అడుగుతాను ఆడేవాళ్ళం అయితే డైలీ రోజు ఆడుతుంటారు చూడు వాళ్ళకైతే పడవు వాళ్ళేదన్నమాట ఇంటర్నేషనల్ అది కేపర్ వైడ్ 4 అన్నీ 2-3 పోయినాయి చేతుల్లో అంటే ఒక 10 వైడ్ ఏందో అని కీపర్ కానీ కాడ సున్నం లేస్తుంది అదే 10 వాడు అనిపించి అసలు ఎందుకు వేసింది అలాంటప్పుడు అదన్నా కొట్టిండాల్సింది మరి సిమెంట్ వేసినప్పుడు సీలలు కొడతారు బయట అట్లా దానికి అది లేస్తా అంటే ఆ పక్క బౌలింగ్ కనుక్కుంటారు సేమ్ మ్యాచ్ అవుతుంది దాన్ని సరిపోయింది ఓవర్లే 4 బ్యాటింగ్ ఓవర్లే అయితే పోయింది ఎండగా వస్తుంది వచ్చినప్పుడే 5-10 పడుతుంది షూటింగ్ లేదని ఇది ఉంది ఉన్నామంటే 20 hours గ్రౌండ్లో 3 అవర్లకి 27 అవర్లు అంటే 3 అవర్లు లాస్ట్ దాకా ఉన్నావా మొత్తం ఉంటుంది 160 పోతారు గ్రౌండ్ ఏది సేమ్ అదే వాళ్ళేనా వాళ్ళే కొంచెం బాగా సాధించి ఇది అప్పుడు వచ్చినాడా బ్యాక్ దగ్గర
గవర్నమెంట్ మ్యాచ్ అని ఆయన సోమవారమే అడిగినాడు. నేను అందుకే వెళ్ళి అప్పుడు నాకు ఇది ఇంకా తగ్గలే అయిపోయాడు. బ్లడ్ క్లాట్ అయ్యి లోపల ఈ రెండు బా షాట్ రా షాట్ యార్ అది కిందనే ఆడాడు అది అది బౌండరీ దగ్గర కాబట్టి 6 వెళ్ళింది లేకపోతే 4 అది. ఆడైతే వాడు పక్కనేది ఎల్పిజిలో బ్రో హెల్మెట్ తీస్తా అంటే నో బ్రో ఎస్పీసీజే వద్దు స్వామి. గవర్నమెంట్ లో ఎస్పీసీజే ఎంత అన్యమైన అంటే అంత అన్యమైన. ఒక బాల్ పైకి వస్తుంది, ఒక బాల్ కిందకి వస్తుంది. దొబ్బించింది నిన్న నన్ను అనవసరంగా 1 రన్. అదంటే మనం ఆడ కూడా చూస్తాం కదా, విరాట్ లో కూడా ఆ మ్యాటే అంత. అది బౌలింగ్ వేసిన దాన్ని బట్టి ఒక్కొక్కటి లో వస్తాయి. మ్యాట్ అదే మ్యాటే అట్లా. అవును లాస్ట్ లో టర్ఫ్ ఇదంతా డిఫరెంట్. మనోడు చెప్తా ఉంటే డిస్ట్రాక్షన్ చెప్పేసి సౌరభ్ ఆయన కంటే 4 న్యాయం చేస్తాడప్ప. బ్యాటింగ్ ఆడ మంచి న్యాయం చేస్తాడు. ఫీల్డింగ్ న్యాయం ఉంటుంది కానీ ఆ మంచి ఎక్స్పెక్ట్ చేయలేములే మనము. कॉल करना ఆయన ఆడ పరిగెత్తాడు. ఆయన రాడలే ముందు. ఇప్పుడు 150కి న్యాయం అయింది. ఇక్కడ 250 చేసి అస్సలు అవుట్ అవ్వడు. అవును కాళ్ళు ఇట్లా జిగజిగ అన్నాడు కదా, కాళ్ళు జిగజిగ అన్నాడు. అవును కాళ్ళు లేదా చూసా ముందే వేసి పడినాడు బాల్. బ్యాట్ కూడా పెట్టలే. రెడీ అవ్వకముందే రెడీ కొద్దిగా లేట్గా అవుతాడా మనిషి. చూడలేదు, నేను చూడట్లేదు. మొబైల్లో చూస్తారు మా వాళ్ళు. స్కోర్ ఎంతంట? స్కోర్ మీదే గ్రౌండ్ ఇదే, గ్రౌండ్ మీదే. 4,000 తీసుకుంటారు ఒక టీంకి. అవతల 4 ఇతల 4. హలో వాళ్ళు ఎంపైర్లు వాళ్ళే. షాట్ యార్. హలో చెప్పు. గ్రౌండ్ లో వాళ్ళకి 4 వీళ్ళకి 4, వీళ్ళకి ఎంపైర్లకి ఒక్కొక్క మనిషికి ఒక మ్యాచ్ 600. మెయిన్ కాదు వాళ్ళు ఇచ్చుకుంటారు. నేను 4,000 ఇచ్చేయాలి అంతే. 4,000 8,000 చేస్తే 8,000 చేస్తే మిగతా వాళ్ళే 2 బాళ్ళు 30 ఓవర్లు. ఇప్పుడు 30 ఇప్పుడు ఇంకా వాళ్ళు బాళ్ళు ఎంపైర్లకి 1,200 పోతుంది. బాల్ వచ్చేసి ఒక 1,000 రూపాయలు, 2,000 పోతుంది. 6,000 రూపాయలు మిగులుతుంది ఒక మ్యాచ్కి. నీకు బాగా మేనేజ్ చేస్తే ఒక 3 మ్యాచ్లు ఆడుకోవచ్చు, లేదనుకుంటే మినిమం 2 మ్యాచ్లు ఆడుకోవచ్చు. నీకు ఇదా ఇదా అంటే ఇంకా కొద్ది రోజులు ఇంకా హార్డ్ అవ్వలేదు, మూతుంది. కొద్ది రోజులు వర్షం అయి పడుతుంది కదా, హార్డ్ అవుతుంది, సెట్ అవుతుంది. గ్రాస్ వేస్తామని చెప్పినారంట. గ్రాస్ నా సజెషన్ అయితే చిన్న గ్రౌండ్ కదా, గ్రాస్ వేస్తే
గ్రాస్ వేస్తే ఎక్కువ మెయింటైన్ చేయాలా? కొంచెం తక్కువ అయింది, ఇంకా ఒక 1-2 కొంచెం అటు ఇటు పెడితే మీరు సూపర్ ఉంటది. బౌండరీస్ చాలా చిన్నవి కదా, గ్రాస్ పెడితే బౌండరీ సైజు ఇటు అటు ఉందంటే కూడా మీరు గ్రాస్ వేసుకున్నా బ్రహ్మాండంగా వస్తారు. లోపల ఉంది బాగా అసలు లేదంటారా? గ్రాస్ వేస్తే మీరు 7,000 పెట్టాలా. 7,000 పెడితే కొద్దిగా చిన్న గ్రౌండ్కి రారు వాళ్ళు. ఏంటంటే గ్రాస్ గ్రౌండ్ లో వాళ్ళు ఆడేవాళ్ళు పెద్ద గ్రౌండ్ చూసుకుంటారు. పెద్ద గ్రౌండ్ మంచిగా ఉండాలి, గ్రౌండ్ కూడా కొంచెం అట్లా బౌండరీస్ డీసెంట్ గా ఉంటేనే వస్తారు. మరి అంత హెవీ కాకపోయినా మినిమం 65 మీటర్ల రైట్ సూపర్ 60 ఉండాలి సరిపోతుంది. అటు సైడ్ 2 మీటర్స్, ఇటు సైడ్ 2 మీటర్స్. ఒకవేళ ఇటు పెంచలేమనుకుంటే అటు సైడే ఒక 4-5 మీటర్స్ పెంచి ఇది వికెట్ ని కొంచెం అట్లా, ఇంకా ఇది సిమెంటెడ్ ఏమో కదా, దాన్ని ఏం చేయలేరు, ఇంకా అదేం చేయలేరు. ఇటు సైడే మెయిన్, ఎక్కువ రైట్ హ్యాండ్ బ్యాటర్సే ఉంటారు. మీరు ఇటు సైడ్ కంపల్సరీ ఒక 2 మీటర్స్ ఎక్కువ బాల్ పోతుంది టైం చూస్తానే. లేదంటే అవతల నుంచి పెట్టుకున్నా ఇబ్బందే, ఎందుకంటే అన్ని చెట్లే అక్కడ. కొద్దిగా క్లీన్ చేసుకోవాలి దీన్ని. నిన్న మనం పోయినది ఇంకా మాక్సిమం లెగ్ దీనికంటే 1 మీటర్ 2 మీటర్లు ఎక్కువ. అది కొద్దిగా చిన్నది ఉన్నట్టుంది, ఇంకా కొంచెం చిన్నది. ఇది ప్రాపర్ కుదరలే, గ్రౌండ్ కూడా మధ్యలో యాంగిల్లో ఉంది. స్క్వేర్ బౌండరీస్ లాగా ఉన్నాయి, రౌండ్ షేప్. బాల్ సరిపోతుంది అది. ఈ బాల్ హార్ట్ టెన్నిస్ వాళ్ళు అయితే ఆడతారు, ఎట్టున్నా గ్రౌండ్ వాళ్ళకి పట్టించుకోరు. ఈ బాల్ ఆడే వాళ్ళు కొద్దిగా చూస్తారు. ఒక్కొక్కరు డిఫరెంట్ ఏరియాస్ మార్చండి. వర్తూరు ఎక్కువ మంది ఇక్కడే పోలీస్ స్టేషన్ దగ్గర. చాలా దూరం కదా ఈ నుంచి 20 ఉంటుందా? ఇప్పుడు 20 అంటే చామరాజపేట అంట. ఇప్పుడు ఆయన 20 అంటే ఇప్పుడు నువ్వు 30 కిలోమీటర్లు అయింది నీకు హెబ్బలు. 35 ఇప్పుడు నాది 21 ఇందిరానగర్. ఆపోజిట్ వాళ్ళు తెలియదు, మా వాళ్ళు తెలుసు. మా వాళ్ళందరూ మాకు ఆపోజిట్ వాళ్ళు వచ్చి తెలియదు. వాళ్ళు షెడ్యూల్ చేస్తారు ఎవరితో అది. మనకి వాళ్ళు తెలియదు, సర్దుకోలేరు, గొడవలు అవుతాయి. బెట్టింగ్ ఆడర్లే, ఎవరు ఆడరు. మ్యాచ్ పెట్టడానికే డబ్బులు వేస్ట్ అవుతాయి. మళ్ళీ బెట్టింగ్ అంటే మనాలు తగిలితే ఏ క్లాస్ నువ్వు? రెండు పక్కల అదే టీం అయితే నేను ಜಾಸ್ತಿ ರೈಟ್ ಬ್ಯಾಟ್ಸ್ಮನ್ಸ್ ಇರುತ್ತೆ ಅದಕ್ಕೆ ಲೆಫ್ಟ್ ಆಗಲ್ಲ ಅಂದ್ರೆ ಪರವಾಗಿಲ್ಲ. మంచి కొట్టాడు షాట్ మోస్ట్ అది హైట్. ఎంత అయింది సార్ ఇప్పుడు స్కోర్ మీద ఇప్పుడు? 84 85 14 అవర్స్. 14 ఎన్ని అవర్ అయింది? 14 ఫస్ట్ బ్యాటింగ్ సెకండ్ వాళ్ళు ఎంత కొట్టినారు? 240 కమ్ ఆన్ ఫ్రీ బాల్ వేణు, ఫ్రీ హిట్ వేణు. 12 అవర్ అయ్యింది. ఇంకా 16 అవర్స్ 14 కదా. 16 రావాలి కొట్టు. లక్ష్మణ్ అన్న మీ గురువు మాట్లాడొచ్చిందా? ఎవరు? నేను కొడితే ఆ బిల్డింగ్ తగిలేటట్టు ఉంటుంది బాల్, తగలదు. అదే ప్రాబ్లం. ఓ శ్రీరామ్ ఆర్డర్ చెప్తురా, నా తర్వాత ఎవరు? నువ్వు కట్టుకున్నావా? ఓకే ఓర్లే. దీని తర్వాత వెంకట ధర్మ ఆ వెంకట బౌలింగ్ వేసాడుగా. వెంకట తర్వాత నువ్వు ధర్మ. ఇప్పుడు అలా కాదు, ఇందాక గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు ఎంత పడింది? మళ్ళీ ఇంకో బ్యాట్ అయింది ఇది. షాట్ బ్రో 6
సిక్సా లేదు 6 పడలే 4 మొన్నటి బ్యాట్ 6 పడాలంటే నువ్వు ఆ గోడ అవతల పడాలి అదేదో ఉండదు కదా దొరకలేదు మెయిన్లీ ఎస్జీ మార్చాలి న్యూ బ్యాలెన్స్ అక్కడ అనుకుంటాను 2 ఉంది కోచ్ చెప్తాను నీ బ్యాట్ నీకు వీడికి ఉండాలంట ప్యాకెట్ కాల్చుకోవాలంటే నీకుందిలే నాకు చిన్నగానే అనిపిస్తుంది ఇంకా నేను లాంగ్ హ్యాండిల్ ఆడుతాను అందుకే సంథింగ్ సిచ్యువేషన్ బట్టి బౌలర్ని బట్టి స్పిన్నర్లో వచ్చే వెనక్కి పోతుంది చెయ్యి ఫాస్ట్ వాళ్ళకైతే క్లోజ్ పెట్టుకొని ఆడతా ఎందుకంటే ఫాస్ట్లో బ్యాట్ తిరుగుతుంది పైన పట్టుకుంటుంది ఇట్లా క్యాచ్ చూడలేదు ఎంత అయితే కూడా ఇంకా ఫాస్ట్ నడుస్తుంది మీ అన్న అదే వెళ్ళి ఇప్పుడు భవానీ వెంకటపల్లి నిన్ను బీసీ హాస్టల్ అది చేస్తున్నారు వాళ్ళు అప్పుడు మావాడు ప్రైవేట్ స్కూల్ జాయిన్ అయ్యిండు ఇద్దరికి ఫీజు ఎందుకు అని నన్ను గవర్నమెంట్ స్కూల్ చదవడని స్కూల్ 4th నేను వచ్చింది నన్ను అసలు పాస్ అయితే దాల్పోరా అని అదే రైటింగ్ చూసి చిన్నుతుంది ఎట్లుంటది అప్పుడు 10th లో మార్కులు వేసేది రైటింగ్ కి సోషల్ ఎగ్జామ్ లో లాస్ట్ రోజు సినిమాకు పోయినా మగధీర స్టోరీ రాసిన సినిమా స్టోరీ రాసిన మగధీర స్టోరీ సోషల్ ఎగ్జామ్ లో 10th లో మధ్యలో సగం మామూలుగా రాసి కామెడీగా ఇంకేముంది లేకపోతే పాస్ అవుతామని మాది గ్రేడింగ్ 9.2 గ్రేడింగ్ మాదే ఫస్ట్ క్లాస్ మాది గ్రేడింగ్ కాదు అప్పటికి ఎంసీ కంప్లీట్ అయిపోయింది మిస్ అయింది అప్పటికి జస్ట్ ఎంటర్ అయినా ఎందుకు పోవట్లేదు ఆ సైడ్ బాల్ బాగా కొడుతున్నాడు కదా మట్టి ఉన్నట్టుంది దుమ్ము మట్టి అది 2003 ఇంటర్ 2003 వరల్డ్ కప్ ఫైనల్ వరల్డ్కి దింకితే ఒకరికి ఒకటి ఇస్తుంది మంచి 100 ఎట్ట కొట్టిండు ఆ రోజు అన్ని అట్టే ఇప్పుడు ఊపినాడు ఆ గ్రౌండ్ దీనికంటే చిన్నది కొడితే 6లే ఆ స్ట్రైట్ కూడా చిన్నదే స్ట్రైట్ ఎన్ని 6లు కొట్టిండు 4-5 గ్రౌండ్ ఏ గ్రౌండ్ అదే వెలాసిటీ దీనికంటే చిన్న స్వామి బాల్ తగిలితే పరిగెడుతుంది ఇది ఇంకా పరిగెట్టట్లా ఇప్పుడు 2-3 4లు పోయినాయి కదా 2 4లు పోయిండాల్సిందే దీనికంటే హార్డ్ ఉండింది అది దీనికంటే హార్డ్ నేల నీకు ఫ్లాట్ ఇట్లానే ఉంటుంది చిన్నది ఇంకా వెనకాలైతే ఏం లేదు ఇది ఉంటుందా అది ఇది సర్కిల్ ఉందా సర్కిల్ కంటే కొద్దిగా వెనకాల అంతే ప్రాపర్ గా మిడిల్ అయితే నేను లేకపోతే మిస్టేక్ అయితే ఇక్కడిక్కడే నాకు తాటి గ్రౌండ్ మళ్ళీ తీసుకునేది ఏమి 550 మేలు చాలా బెటర్ మనం 650 క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఏముంది 400 గ్రౌండ్ కాదు దొరుకుతుంది పక్కన సండే అయినా మన సాటర్డే అయినా నైట్ ఈ మ్యాచ్ అయితే చెప్పు నాకు నువ్వు బాగుపోయినా ఆ గ్రౌండ్ ఎక్కువ ఆడతారు వాళ్ళు అడుగుతూ ఉంటారు నన్ను చెప్తాను అడిగితే కూడా నేను చెప్తాను వాళ్ళు ఎక్కువ గ్రౌండ్లో ఆడతాడు వాళ్ళకి డబ్బులు ప్రాబ్లం లేదు మంచి గ్రౌండ్ కావాలని ఫీల్ కావాలని చెప్పి దూరం వారానికి 500 అంటే 4లే కొంచెం ఏంటంటే ఒక్కోసారి కాలు దిగబడతాయి తక్కువ జారుతాయి ఇప్పుడు కాళ్ళు తగలకనా ఉంటే ఎత్తి మధ్యలో తగిలిండేది తగిలిండే ఏంది పరిస్థితి
ఇవేను 6 ఆ ఎండ్లపై కొడదాం అనుకుంటున్నాడా ఏందో నాకు అర్థం కాదు. నేను చెప్పేది అది ఆ ఎదురుగా రెడ్ బిల్డింగ్ ఏం చేస్తాను ఉంటే మాత్రం ఏదో వెళ్ళిపోతాయి బ్యాట్ టర్న్ అవుతుంది. చూసిండబ్బో బాగా చూసిండు. అట్టుంటే పర్లేదు, అగ్రి ఒప్పుకోవచ్చు. అన్ని అట్నే గాలి లేకపోకుండా అట్ట ఒక్క టర్న్ బయట ఆడి అది ఓకే, నార్మల్. అది మరీ ఇంకా గొర్రెలలాగా అడ్డం పోతే కష్టమవుతుంది. దాన్ని ఆటే అందరు అట్టేసి ఉదయం కుక్కను కొట్టినట్టు కొట్టింది పొద్దున్న. స్కిన్ ఉండదు ఏముండదు, అలా కొట్టచ్చు. నన్ను చేసి మనం వెళ్ళమన్న టోర్నమెంట్లో ఎస్పీసీజీలో ఒక ముసలోడు సిక్సా పోయింది అవతలి కమాన్ వేణు. ఫస్ట్ లో శ్రీరాములు బ్యాటింగ్ ఆడుతుంటే చూడాల్సింది స్లెడ్జింగ్. అయ్యి శ్రీరామన్న కొట్టలే ఉంచుతా అంటే తగిలితే పోతా మరి ఆ పేస్ కాడ రెండు కాదు. నువ్వు థర్డ్ మ్యాన్ లకి ఎక్కువ బౌండరీలు పోతానే అంటే నీకు ఆట రాదని అర్థం. ప్రాపర్ గా గైడ్ చేసేది అయితే అది ఒప్పుకోవచ్చు. లేదు ముందుకు వచ్చి బాగా కొట్టాడు, అదే ముందుకు వచ్చి స్లాష్ చేసిండు. మరి చాలు. స్ట్రైట్ కూడా కొట్టాడు, స్ట్రైట్ 2 4 కొట్టాడుగా. స్ట్రైట్ నీకు పిచ్చి పడింది, బ్యాట్ కింద పిచ్చి పడి బౌలర్ పైన నుంచి వెళ్ళింది. మంచి శ్రీరాములు చిన్న కొట్టిపోతలే వాళ్ళు. నేను నీకు ఆ లెవెల్ కాదు, బట్ వాళ్ళనైతే భయపెట్టించాడు కొద్దిసేపు. నీళ్ళు లేట్ అవుతుంది కానీ కొట్టిన షాట్లు బాగానే మిడిల్ అయినాయి. వాళ్ళు ఏమి ఖాళీ ప్లేసేనా కాదు, అంత గడ్డే ఫుల్ ప్యాకప్ అయింది. అది గడ్డి బాగుంది. ఇది కూడా ఐ మీన్ వ్యూ ఇది కొంచెం వ్యూకేమి అన్ని అపార్ట్మెంట్లు చూడ, అన్ని హై రైజ్ బిల్డింగ్స్. చెట్లు కొద్దిగా లోపల రావడానికి అయ్యన్న చెట్లు మధ్యలోంచి భలే ఉంది. ఆడికే చూపించింది మ్యాప్. ఏంది ఇంకాడుంది అని అర్థం కాదు నాకు. ఆ ఇంటికాడికి చూపించింది. బోట్లు పెట్టినారు కాబట్టి సరిపోయింది. కన్ఫ్యూజ్ అవుతారు. ఏమన్నా ఆకలి అవుతుంది ఏమో అడుగు వాళ్ళకు. కొట్టండి నేను అడుగుతాను. మా ఓడట కొట్టిన మీరు కొట్టడమే లేదా అంటారు. ఇది క్రాంప్ పట్టుకుని పరిగెత్తి ఫిల్ చేయవా, వాటర్ ఫిల్ చేయవా. నెక్స్ట్ సుబ్బాడ్డాను ఇంకేమొస్తుంది బ్యాటింగ్ అని అందరినీ నాకంత కావాలంటే నీకే ఇస్తారా బ్యాటింగ్. నువ్వు ఫిల్ చేయి, వాటర్ ఫిల్ చేయి. ఏం స్వామి లేదు ఇటు కొంత తాగిస్తా బ్యాటింగ్ ఆడిని. Your bad luck, bro. सेंचुरी का सोच रहा था यार. That was good shot actually. Bad luck. Good shot, very good shot. Little bit high. Maybe. इधर उधर होता तो जा सकता. स्ट्राइक ज्यादा है ना. सबसे लंबा जो जगह है ना वहाँ चला गया. लड़का भी अच्छा कैच मेरे ही टाइम से बार बार कैच हो रहा है. दूसरा है तो फिर नहीं पकड़ता. कैच 30 ఓవర్లు వేయాల్సిందే మీరు. తొందరగా వేయండి, తొందరగా కొట్టండి అంటే ఇంటికి పోదామనేమో. टूर्नामेंट खेल कर शॉट यार लवली ఫీల్డర్ ఉన్నాడా? पिच पे रहना भाई, तुम पिच पे रहना. अभी आप हो ना हो जाएगा. अभी 2-3 मैच में रन बॉटल किधर बॉटल